దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహాబహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. మొత్తం అందరూ జోహార్ ఇండియా. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే, మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి, మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో అభిభయంకరుడు ఖట్ట బ్రహ్మనా, అది వీరపాణ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో అభిభయంకరుడు ఖట్ట బ్రహ్మణ, అది వీరపాణ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాలి రాశిస్తూ? నారు పోసావా, నీరు పోసావా, కోత కోసావా, కుప్పనుచ్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఉరి కొయ్యల ముక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. మొత్తం అందరూ గట్టిగా ఒకసారి జోహార్ ఇండియా. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అక్కి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుత్సుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకి దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి, పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా? బడుగు జీవులు బక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చండ్ర నిప్పుల కండ్రగొడ్డలి పన్ను పడతది చూడరా. మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల పెట్టి, మరఫి రంగులెక్కు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే, వందే మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాద్ హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని తన స్వప్నమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్,
కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారలు కన్నది ఈ దేశం, చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇప్పుడు ఒక్క విషయం లాస్ట్లో చెప్పేసి ఉదయ్ భాను గారు, ఇన్నాళ్ళు మేము ఏ వేదిక మీద పాడినా మా చిలిపి బాలయ్య గారు మా స్టేజ్ మీద మాతో పాటు పాడేవారు. మరి ఫ్యూచర్లో మళ్ళీ మాకు వారితో పాడే అవకాశం వస్తుందో లేదో, పద్మభూషణ్ గారు కాబట్టి వారి ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. అన్నయ్య మాకు ఆ చిలిపి బాలయ్య మళ్ళీ మీరు చూపించాలి. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు నందమూరి బాలకృష్ణ గారు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మన మచ్. బాలకృష్ణుడు పద్మభూషణుడు అయిన తరుణంలో మనందరి తరఫున, సింగర్స్ అందరి తరఫున సవినయంగా శుభాభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సింగర్స్ అందరు కూడా కొంచెం గర్వం ఉండేది.